కుండపోత వర్షంతో జల దిగ్బంధం, చెరువును తలపించిన తెలంగాణ సచివాలయ పరిసరాలు. హైదరాబాద్ లో జోరు వర్షం, ఉప్పల్ పరిసరాల్లో వాహనదారులకు తప్పని తిప్పలు. జూబ్లీహిల్స్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద వెల్లువ. సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టు స్టే, యూనివర్సిటీ విద్యార్థుల సంబరాలు. సుప్రీంకోర్టు స్టే ప్రభుత్వానికి చెంపపెట్టన్న ప్రతిపక్షాలు, విద్యార్థుల పోరాటంతోనే ఇది సాధ్యమైందని వెల్లడి. ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు, 9 ఎజెండా అంశాలకు ఆమోదం. రిషికొండ భవనాలపై మంత్రులతో సీఎం చర్చ, బిల్డింగ్లను సందర్శించి ఒక అభిప్రాయానికి రావాలన్న చంద్రబాబు. మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు, మైనార్టీతో పాటు 2 బీసీలకు అవకాశం ఉంటుందన్న టీపీసీసీ. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. భద్రాచలంలో ముస్తాబైన గిరిజన మ్యూజియం, సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసే విధంగా తీర్చిదిద్దిన అధికారులు. కర్మన్ ఘాట్లో కూలిన గోడ, ఆటోలో ప్రయాణిస్తున్న 6గురికి గాయాలు. యూనివర్సిటీ భూములపై మీర్పేటలో బీజేవైఎం ఆందోళన, నిరసనకారుల అరెస్ట్, పోలీసులతో వాగ్వాదం. మూసీ ఉధృతిలో కొట్టుకుపోయిన 2 కూలీలు, కాపాడిన హైడ్రా, జీహెచ్ఎంసీ సహాయక బృందాలు. సీనియర్ అసిస్టెంట్కు పోస్టింగ్ ఇచ్చేందుకు 20,000 లంచం, శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీకి చిక్కిన జిల్లా వైద్య శాఖ అధికారి. మారుమూల గిరిజన గ్రామాలకు అందుబాటులో లేని వైద్యం, పార్వతీపురం జిల్లా మన్యం ప్రాంతంలో తప్పని డోలీ మూత. కర్నూలు జిల్లా కందా నదిలో పిడుగుపాటు, ఒక బాలుడు మృతి, 5గురికి గాయాలు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్, 17 2-వీలర్లు, ఆటో సీజ్ చేసిన డీసీపీ పద్మద, ఏసీపీ మహేష్ కుమార్ బృందం. కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తుంటే సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనంగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ విమర్శ. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి పిఠాపురం చేరుకున్న నాగబాబు, గోకులం గ్రాండ్ హోటల్లో అభినందనల వెల్లువ. రాయదుర్గంలో ఘనంగా రస సిద్ధేశ్వర స్వామి సిరిమానోత్సవం, భక్తజన కోలాహలంతో సిద్ధేశ్వరుని వైభవం. తిరుపతిలో వైభవంగా కోదండరాముని రథోత్సవం, దివ్య రథానికి అడుగడుగునా మంగళహారతులతో స్వాగతం. కాకినాడలో ఆర్య వైశ్య మహాసభ, అట్టహాసంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. థాయిలాండ్లో మోడీకి అపూర్వ స్వాగతం పలికిన ప్రవాసులు, 2 రోజుల టూర్, బిమ్స్టెక్ సదస్సుకు హాజరు. ప్రతీకార సుంకాలపై అన్నంత పని చేసిన ట్రంప్, భారత్పై 26% టారిఫ్. సన్ రైజర్స్ కు కోల్కతా ఝలక్, 80 పరుగుల తేడాతో రైడర్స్ ఘన విజయం.